Am I audible? Yes, it's audible. In the class with clients to పెట్టాను సో అది గ్లైడ్ యూజర్ అయితే సంబంధించిన అక్కడ డౌన్లోడ్ చేసుకోవడం చూసుకుంటాం ఎలా ఉంటుంది ఈరోజు డివైస్ చూద్దాం డివైస్ సో బేసిక్గా ఇన్వైస్ స్క్రిప్ట్ అనేది ఏంటి అంటే ఏదైనా రీయూజబుల్ క్లయింట్ సైడ్ రీయూజబుల్ కోడ్ ఏదైనా మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఇన్వైస్ స్క్రిప్ట్ లో స్టోర్ చేసుకుంటాం లైక్ మనకి సర్వర్ సైడ్ రీయూజబుల్ కోడ్ వచ్చేసి స్క్రిప్టింగ్ పిన్ లో స్టోర్ చేసుకుంటాం అట్లాగే క్లయింట్ సైడ్ రీయూజబుల్ కోడ్ స్టోర్ చేసుకునేది వచ్చేసి ఇన్వైస్ స్క్రిప్ట్ అనమాట చూడండి ఇన్వైస్ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ way to package client-side JavaScript into reusable form, similar to how scripting to store server-side JavaScript. Administrators can create a web script and run them from the client space and other client-side script object in the HTML code. Web scripts are not supported for mobile. ఇక్కడ వరకు కాపీ చేస్తాను సరిపోతుంది UI scripts provides way to package client-side JavaScript into a reusable file, similar to how scripting to store server-side JavaScript. Okay. అప్పుడు ఇంకొక వివరాలు ఓపెన్ చేద్దాం ఓకే దిస్ డెఫినేషన్ ఇస్ ఫైన్ ఓకే సో ఒకసారి మనం నావిగేషన్ కూడా రాసుకుందాం Yeah, under system UI, we have device groups. Device groups. Device groups table name వచ్చేసి sys underscore UI underscore script sys underscore UI underscore script ఇది device groups table name కాపీ చేస్తాం underscore UI underscore script ఓకే ఒక కొత్త UI script ఓపెన్ చేస్తాను ఫామ్ చూడండి
ఇది యువై స్క్రిప్ట్ ఫామ్ అనమాట. మనకి స్క్రిప్ట్ ప్యాడ్ కూడా ఉంటుంది, లోడ్ అవుతుంది. ఇది యువై స్క్రిప్ట్ ఫామ్. ఈ లోపు ఇక్కడ గ్లోబల్ అని ఉంటుందండి. గ్లోబల్ యువై స్క్రిప్ట్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ యువై స్క్రిప్ట్ అంటే ఎక్కడికైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. గ్లోబల్ యువై స్క్రిప్ట్ అంటే వివరాలు help. So UI scripts provide way to package client side JavaScript as a reusable form, similar how scripting to stores server side JavaScript. ఇది రాసుకున్నాము. అట్లాగే రండి గ్లోబల్ UI scripts గురించి కూడా రాసుకున్నాం. You can create UI script and designate it as global, which makes a script available on any form in system. You cannot create global UI script in a scope application. స్కోప్ అప్లికేషన్ లో మనము ఈ గ్లోబల్ యువై స్క్రిప్ట్ ని క్రియేట్ చేయలేము. ఇది కూడా కాపీ చేస్తున్నాం. ఓకే, గ్లోబల్ యువై స్క్రిప్ట్ డెఫినేషన్స్. గ్లోబల్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా నోట్ చేస్తున్నారండి. ఇక్కడ నార్మల్ యువై స్క్రిప్ట్స్ లో ఇది కూడా నోట్ చేస్తుంది. యువై స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సపోర్టెడ్ ఫర్ మొబైల్. ఇది కూడా నోట్ చేస్తుంది. ఓకే, ఓకే, అలాగే URL కాపీ చేస్తుంది. ఇవి నార్మల్ గా ఫీల్డ్స్ అవి. ఓకే, సో రండి మనం నిన్న సత్య ఐటీ టేబుల్లో సత్య ఐటీ అనే టేబుల్కి వెళ్ళిపోతున్నాను. టేబుల్లో ఈమెయిల్ అనే ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. అవునా, వెయిట్, షో ఈమెయిల్. ఇది ఏ టేబుల్ మీద ఫీల్డ్? టేబుల్ సత్య ఐటీ. ఓకే ఫైన్. మీకు గుర్తుందా అండి, ఈమెయిల్ వ్యాలిడేషన్ సంబంధించిన కోడ్ రాసాము. ఒకసారి అది తీసుకుంటాము. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ అండి, ఈమెయిల్ వ్యాలిడేషన్. నిన్న రాసిందా అండి? అవునండి. సో మామూలుగా ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ మనకి ఈమెయిల్ మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో ఏ ఫామ్ లో ఈమెయిల్ ఫీల్డ్ ఉన్నా మనం అప్లై చేసుకోవచ్చు, అంతే కదా ఈమెయిల్ వ్యాలిడేషన్. ఓకేనా, ఇప్పుడు దాన్ని మనం యువై స్క్రిప్ట్ లో పెట్టుకొని అక్కడ నుంచి ఏ ఫామ్ కైనా కాల్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ సత్య ఐటీలో ఈమెయిల్ అని ఉంది, ఎస్ కాల్ చేసుకోవచ్చు. ఇంకొక టేబుల్లో ఈమెయిల్ అని ఉంది, అక్కడికి కాల్ చేసుకోవచ్చు. అట్లా అన్నమాట. అర్థమైందా? Wherever we have email field in the forms, we can easily call that email validation script from the UI scripts. Okay, అది ఆ కాల్ నావిగేషన్ ఎలా అండి? ఏ నావిగేషన్ అండి? ఇప్పుడు ఈమెయిల్ మనం కాల్ చేయొచ్చు అన్నారు కదా, వాలిడేషన్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్ వ్యాలిడేషన్ ని యాక్టివేట్ చేసాను కోడ్. ఓకే, ఒకసారి రండి సత్య ఐటీ టేబుల్కి వెళ్దాం. ఎస్, ఈమెయిల్ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రాపర్గా ఈమెయిల్ ఫార్మాట్ చేస్తున్నాను. ఏమవుతుంది? ఎస్, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఓకేనా, సో ఇప్పుడు ఈ లాజిక్ ని నేను యువై స్క్రిప్ట్ కి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, కాపీ చేసేసేయండి మొత్తం ఎంటైర్ కోడ్ ని. కాపీ, Ctrl+X, న్యూ యువై స్క్రిప్ట్ గ్లోబల్ ట్రూ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను.
ఇంతే అన్నమాట, అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాను, ఈమెయిల్ వ్యాలిడేషన్. ఈమెయిల్ వ్యాలిడేషన్ అంటున్నాను, సింపుల్ గా సేవ్ చేస్తాను. ఓకేనా? ఎస్, యుఐ స్క్రిప్ట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాము. సో ఇక్కడ గ్లోబల్ ట్రూ పెట్టుకున్నాము, అది గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ట్రూ పెట్టుకున్నాము. ఓకేనా? సో సేవ్ చేసేసాను. అట్లాగే రండి, ఇక్కడ కూడా జస్ట్ ఆ వ్యాలిడేట్ ఈమెయిల్ అనే ఫంక్షన్ ఇక్కడ యుఐ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తున్నాను. వ్యాలిడేట్ ఈమెయిల్ క్లయింట్ స్క్రిప్ట్ సింపుల్ గా సేవ్ చేస్తాను. ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? రండి, ఈమెయిల్ వ్యాలిడేషన్ వర్క్ అవుతుందో రావట్లేదో చూద్దాం రండి. ఇక్కడ ఇప్పుడు మనము కోడ్ ని యుఐ స్క్రిప్ట్ షిఫ్ట్ చేసేది అవుతుందా లేదా, ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్. సో ఫర్ ఎగ్జాంపుల్ abc.com అంటుంది, ఇది ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ abc@gmail.com అంటుంది, ఇది వ్యాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్. చూడండి, వ్యాలిడ్ ఈమెయిల్. ఓకే, అట్లాగే ఇంకొక టేబుల్ ఏదన్నా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఐటీ అనే టేబుల్కి వెళ్ళిపోతున్నాను. ఆ టేబుల్లో ఉందా అండి ఫీల్డ్, ఉంటే ఉంటుంది. సో ఉన్నది ఈమెయిల్ వ్యాలిడేషన్. ఈమెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఐటీ టేబుల్లో ఈమెయిల్ ఫీల్డ్ ఉంది. దీని మీద మనం ఏదో సెట్ చేసి ఉంటాం, రీడ్ ఓన్లీ అడ్వర్టైజింగ్. ఐ థింక్ డేటా పాలసీ ద్వారా లైక్ రీడ్ ఓన్లీ పెట్టుకుంటాను. ఒకసారి తీసేస్తాను ఈమెయిల్ వ్యాలిడేషన్ చెక్ చేసుకోవడానికి. ఓకేనా? డేటా పాలసీ డియాక్టివేట్ చేసేస్తున్నాను. ఎందుకు డియాక్టివేట్ చేసేస్తాను అంటే జస్ట్ మనం ఆ ఈమెయిల్ వ్యాలిడేషన్ ఇక్కడ అప్లై చేయడానికి. ఓకేనా? ఇది ఈమెయిల్ ఫీల్డ్. రండి, ఇక్కడ అప్లై చేద్దాం ఈమెయిల్ వ్యాలిడేషన్. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ వెళ్ళిపోతున్నాను. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్. ఓకే, న్యూ అంటున్నాను, న్యూ క్లయింట్ స్క్రిప్ట్ అంటున్నాను. సింపుల్ గా ఈమెయిల్ వ్యాలిడేషన్. ఇది జనరల్ గా ఆన్ చేయింది క్లయింట్ స్క్రిప్ట్ అని ఈమెయిల్ ఫీల్డ్ రాసుకుంటాం, అంతే కదా. ఆన్ చేయింది క్లయింట్ స్క్రిప్ట్ అని ఈమెయిల్ ఫీల్డ్. ఓకే, రండి. సో నాకు ఈ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు వ్యాలిడేషన్ చెక్ చేసుకోవాలా, ఈమెయిల్లో ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయినప్పుడు కూడా వ్యాలిడేషన్ చెక్ చేసుకోవాలి. సింపుల్ గా రండి, ఇక్కడ యుఐ స్క్రిప్ట్ వచ్చేసాను. ఈ మెథడ్, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని కాల్ చేస్తుంది. ఓకేనా? అంతే, అయిపోతుంది. ఇక్కడ కాల్ చేస్తాను చూడండి, సేవ్. ఓకేనండి, ఇప్పుడు రండి, ఆల్ ఉంటుంది, క్రియేట్ న్యూ ఉంటుంది డైరెక్ట్. చూడండి, ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అప్లై అవుతుందా లేదా, @gmail.com ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కావాలి. సో ఇలా ఉంటుంది చూడండి, రైట్, సంథింగ్ లైక్ ఇట్లా abc.com ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్. .com invalid email address. Okay. Gmail address. Valid email address. ఓకేనా? వర్క్ అవుతుందా లేదా ఈమెయిల్ వ్యాలిడేషన్ అయితే. సో ఈ ఈమెయిల్ ఫీల్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ, ఈమెయిల్ ఫీల్డ్ బ్యాక్ అండ్ వాల్యూ, ఈమెయిల్ ఫీల్డ్ బ్యాక్ అండ్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ _, ఈమెయిల్ ఉంది. మనకి సత్య ఐటీలో కూడా _, ఈమెయిల్ ఉంది. ఓకేనా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనము వ్యాలిడేట్ ఈమెయిల్లో కూడా ఇక్కడ కూడా _, ఈమెయిల్ ఉంది. అవునా కాదా? ఓకే, సో ఇది కాలం నేమ్ సేమ్ ఉండాలన్నమాట, బ్యాక్ నేమ్, అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. లేదంటే మనము సింపుల్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది కోడ్లో. జస్ట్ ఇది _, ఈమెయిల్ ఒక యాట్రిబ్యూట్ లాగా ఇక్కడ నుంచి పంపించుకొని
లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ సెట్ చేసి ఆ ఫీల్డ్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఇక్కడ సెట్ చేసి ఇక్కడ నుంచి పంపించుకోవాల్సి ఉంటుంది. అక్కడ వర్క్ అవ్వలేదు అంటే ఓకేనా. కాలం ఈమెయిల్ కాలం బ్యాక్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంది. అర్థమైందా అండి? ఎగ్జాంపుల్ అందరికి అర్థమైందా? ఎస్. ఇక్కడ యూఐ స్క్రిప్ట్ దగ్గర ఏపీఐ నేమ్ అనేది వచ్చింది నేమ్, సింపుల్ నేమ్ ఉండాలి. అది జస్ట్ యువై స్క్రిప్ట్ నేమ్ అండి. ఓకేనా. నేమ్ టు యూజ్ వెన్ కాలింగ్ ఆర్ వన్ ఆఫ్ ద లోడ్ స్క్రిప్ట్ ఫంక్షన్స్. ఓకేనా. లైక్ మనం ఇప్పుడు లైక్ స్క్రిప్టింగ్ క్లాస్ కంప్లీట్ అయితే మీకు అర్థమవుతుంది ఏపీఐ నేమ్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది. ఓకేనా. సిమిలర్ అన్నమాట. ఏంటంటే ఈ యువై స్క్రిప్ట్ ని లైక్ గ్లోబల్ యువై స్క్రిప్ట్ కాకుండా నార్మల్ గా కాల్ చేసుకోవాలనుకోండి ఎక్కడికన్నా ఈ త్రూ ఏపీఐ నేమ్ ద్వారా కాల్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. కాపీ చేస్తున్నాను. ఇది యువై స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అట్లాగే క్లయింట్ స్క్రిప్ట్ కాపీ ఇక్కడ ఏమైనా క్వరీస్ Sir, ఉన్నాయండి? how, ఏమైనా ఉంటే అడగండి, sir, చెప్తాను. how does the communication happen between మనము client script and ఆ, UI script? ఇది చూడండి, మనం దీన్ని గ్లోబల్ యువై స్క్రిప్ట్ గా సెట్ చేసాం. ఓకేనా. అంటే Mhm. ఈ ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఈ యువై స్క్రిప్ట్ లో మెన్షన్ చేసినటువంటి క్లయింట్ స్క్రిప్ట్ ఏ పేజ్ లో అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే గ్లోబల్ పెట్టాను కాబట్టి. ఓకేనా. ఏ క్లయింట్ స్క్రిప్ట్ లో అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ బోత్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అయినప్పుడు ఏం అవ్వాలి, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. జస్ట్ ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసుకుంటే అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో. ఓకేనా. ఇప్పుడు మనము ఇది Okay, ఊకే because it is ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు global. కదా. అదే దీన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం కదా, ఈ ఫంక్షన్ కాల్ చేయడం వల్ల ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడైనా అంతే, ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. So valid email method should be unique. ఉమ్. A name ఇక్కడ should be unique. ఇక్కడ మెన్షన్ చేసిందే అవును. ఫంక్షన్ నేమ్ వచ్చేసి యూనిక్ అన్నమాట. వ్యాలిడ్ ఈమెయిల్ అని కాదు, ఏదైనా ఫంక్షన్ నేమ్ యూనిక్. దీన్ని ఎక్కడ స్పెసిఫై చేస్తే అక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నమాట. ఓకే. జస్ట్ దీన్ని కాల్ చేసుకుంటాం గ్లోబల్ యువై స్క్రిప్ట్ అయినప్పుడు. ఓకేనా. Okay. దట్స్ ఫైన్. ఇది ఒక ఎగ్జాంపుల్. విజయ్ గారు ఇప్పుడు ఇది మొబైల్లో పనిచేయదంటే మొబైల్లో వ్యాలిడేషన్ చేస్తూ పనిచేయదా? ఒకవేళ ఇది యువై స్క్రిప్ట్ పనిచేయదు. కావాలంటే త్రూ క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా, మనం నిన్న ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా చేసాం కదా నిన్న ఎగ్జాంపుల్. సో అట్లా చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. ఓకే. ఓకే. ఇది కూడా ఇప్పుడు క్లయింట్ స్క్రిప్టే కదండి. యువై స్క్రిప్ట్ కూడా క్లయింట్ స్క్రిప్ట్. ఓకేనా. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ యువై స్క్రిప్ట్ కూడా. కాకపోతే ఏంటంటే యువై స్క్రిప్ట్ లో మనం ఎప్పుడు కూడా రీయూజబుల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట యువై స్క్రిప్ట్. ఇప్పుడు ఈమెయిల్ వ్యాలిడేషన్ ఉంది. లైక్ మనం రెగ్యులర్ గా ఈమెయిల్ ఫీల్డ్స్ ప్రతి టేబుల్లో ఫార్మ్స్ లో యూజ్ చేస్తుంటాము. సింపుల్ గా ప్రతిసారి దానికి ఒక సపరేట్ గా క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయకుండా మనం యువై స్క్రిప్ట్ నుంచి ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అది అన్ని మొబైల్లో చేయడం కుదరదు అన్నారు కదా, అది ఒకసారి ఇంకా మళ్ళీ మొబైల్లో చెప్పండి. చేయడం కుదరదు అంటే ఇక్కడ రాసేసుకోవడం అన్నమాట ఈమెయిల్ వ్యాలిడేషన్ మొత్తం. మనం నిన్న చేసే ఎగ్జాంపుల్ అది మొబైల్లో కూడా వర్క్ అవుతుంది. ఓకేనా. సో అన్ని ట్యాబ్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, సో మనం ఓవరాల్ గా అండి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక ఏపీఐ పెండింగ్ ఉంది, గ్లైడ్ అజాక్స్ అనే ఏపీఐ పెండింగ్ ఉంది. అది త్రూ స్క్రిప్టింగ్ టూల్ ద్వారా చెప్పుకునే కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా. త్రూ స్క్రిప్టింగ్ టూల్ చెప్పుకుంటాం గ్లైడ్ అజాక్స్. నెక్స్ట్ రండి బిజినెస్ రూల్స్. వెయిట్ రామచంద్ర చూడండి,
Client email validation client scripts. చూడండి, నేను వ్యాలిడేట్ ఈమెయిల్ అనేది యువై స్క్రిప్ట్ లో నేను సెట్ చేశాను అనమాట. యువై స్క్రిప్ట్ లో క్రియేట్ చేసేసాను. రైట్, చూడండి, ఇది యువై స్క్రిప్ట్ అనమాట. యువై స్క్రిప్ట్ క్రియేట్ చేశాను. యువై స్క్రిప్ట్ లో వ్యాలిడేట్ ఈమెయిల్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని సింపుల్ గా ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను. ఓకేనా, వ్యాలిడేట్ ఈమెయిల్ అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది వ్యాలిడేషన్. ఓకే రామచంద్ర, త్రూ యూఐ స్క్రిప్ట్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయలేమా? ఇప్పుడు యువై స్క్రిప్ట్ ద్వారానే కదా మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇక్కడ దీన్ని తీసుకుని పెట్టావు కదా వ్యాలిడేట్ ఈమెయిల్లో, మళ్ళీ కాల్ చేసావు కదా అని. బేసిక్ గా యువై స్క్రిప్ట్ ఎందుకంటే ఏదైనా క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ రీయూజబుల్ కోడ్ ఏదైనా ఉంటే అక్కడ స్టోర్ చేసుకుంటాం అనమాట. సింపుల్ గా అక్కడ నుంచి ఆ ఫంక్షన్ ఈ క్లయింట్ స్క్రిప్ట్ కి కాల్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాలింగ్ జరుగుతుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? Yes. ఓకే అన్న. ఫైన్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమైంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బిజినెస్ రూల్స్. సేవ్ చేస్తాం. బిజినెస్ రూల్స్ అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. బిజినెస్ రూల్స్ అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. సో బిజినెస్ రూల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి ఎప్పుడు కూడా. ఓకేనా? లైక్ డేటాబేస్ ఆపరేషన్స్ అంటాం కదండి. లైక్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు, లేదా రికార్డ్ అప్డేట్ అయినప్పుడు, ఒక రికార్డు డిలీట్ అయినప్పుడు, లేకపోతే డేటాబేస్ నుంచి డేటాను ఫెచ్ చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే బిజినెస్ రూల్స్. సో ఒకసారి డెఫినేషన్ చూడండి. బిజినెస్ రూల్స్ డెఫినేషన్. ఈ బిజినెస్ రూల్స్ కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లైక్ క్లయింట్ స్క్రిప్ట్స్, పాలసీస్, క్లయింట్ ఫామ్ ఎలా ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. రండి. అంజీ గారు, ఈ డెఫినేషన్స్ కూడా అడుగుతారండి ఇప్పుడు బిజినెస్ రూల్స్ ఇవన్నీ డెఫినేషన్స్? నేను ఇక్కడ నోట్ ప్యాడ్ లో మెన్షన్ చేసే ప్రతి డెఫినేషన్ ఇంటర్వ్యూలో అడుగుతాను. ఓకేనా? ఓకే అండి. ఓకే. సో చూడండి, a business rule is a server-side script that runs when a record is displayed, inserted, updated, or deleted, or when a table is queried. ఓకేనా అండి? ఏదైనా ఒక టేబుల్ డిస్ప్లే లోడ్ అవుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, డిలీట్ అయినప్పుడు, అప్డేట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది బిజినెస్ రూల్. సో బిజినెస్ రూల్స్ ఆర్ స్క్రిప్ట్స్ దట్ రన్ when certain server-side conditions are met. Business rule conditions include when to run a business rule in a relation to a database operation and what record operation the business rule applies to. There are other scripting options available on the platform for a client-side condition, such as client scripts and UI actions. Okay, ఇక్కడ వరకు రాస్తాను, కాపీ చేస్తాను. చూడండి, బిజినెస్ రూల్ ఈజ్ ఏ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ that runs when a record is displayed, inserted, updated, or deleted, or when a table is queried. Okay, a business rule is a server-side script that runs when a record is displayed, inserted, updated, or deleted, or when a table is queried. Okay, business rules are scripts that run when certain server-side conditions are met. మనం ఏదైతే సర్వర్ సైడ్ కండిషన్స్ మెన్షన్ చేస్తాం అవి మెట్ అయినప్పుడు బిజినెస్ రూల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట.
Business rule conditions include when to run a business rule in relation to a database operation. Okay. And what record operations the business rule apply to. Okay. Is the business rules definition. సో మనకి బిజినెస్ రూల్లో వెన్ టు రన్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్టర్ బిజినెస్ రూల్, అసింక్రనస్ బిజినెస్ రూల్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఇక్కడ చూడండి బిఫోర్, ఆఫ్టర్, అసింక్ అండ్ డిస్ప్లే అని ఉంటాయి ఆప్షన్స్. చూడండి వెన్ టు రన్ ఏ బిజినెస్ రూల్. వెన్ టు రన్ బిజినెస్ రూల్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బిఫోర్, సెకండ్ వన్ ఆఫ్టర్, థర్డ్ వన్ అసింక్, ఫోర్త్ వన్ వచ్చేసి డిస్ప్లే అనమాట. ఓకే. ఇవన్నీ. సో రండి వీటి యొక్క డెఫినేషన్స్ నోట్ చేసుకుందాము. బిఫోర్, ఫస్ట్ డెఫినేషన్ రాసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఏ బిజినెస్ రూల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని. ఓకే. సో ఆఫ్టర్ నెక్స్ట్ డిస్ప్లే. నెక్స్ట్ అండి ఆపరేషన్స్ ఇన్ బిజినెస్ రూల్. బిజినెస్ రూల్ అంజీ గారు వెన్ ఏ టేబుల్ ఈస్ క్వరీడ్ అంటే మీనింగ్ ఏంటండి? చెప్తానండి. కొరీడ్ అంటే డేటాబేస్ నుంచి ఇప్పుడు లిస్ట్ వ్యూ ఉందండి, డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసుకొని డిస్ప్లే అవుతుందా, అది లైక్ డేటా కొరీ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. చెప్తాను. ఫోర్త్ వన్ వచ్చేసి కొరీ. ఓకే. ఓకే. నేను జస్ట్ కంటెంట్ రాసి ఒక 2 minutes మీరు చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఓకే. సరే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్ రూల్స్ కూడా.
చూడండి ఒక 2 minutes బిజినెస్ రూల్స్ ఇది ఒకసారి రీడ్ చేయండి, నేను ఫోన్ లో ఉంటాను ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 minutes చదవండి ఇది. ఓకే అండి, సో ఐ హోప్ అందరూ చదివారు అనుకుంటున్నాను కంటెంట్. ఒకసారి చూద్దాం, లైక్ ఈ వివరాలు కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. రండి. ఏ బిజినెస్ రూల్ ఈజ్ ఏ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ that runs when a record is displayed, inserted, updated or deleted or when a table is queried. ఓకేనండి, అంటే బిజినెస్ రూల్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, రికార్డ్ ఎగ్జిక్యూట్ అయ్యే రికార్డ్ ఓపెన్ అయినప్పుడు, లైక్ డిస్ప్లేడ్ అంటే మనం ఏదైనా ఒక రికార్డ్ ను ఓపెన్ చేస్తే లైక్ ఫామ్ లో డేటా కనిపిస్తుంది కదండి, అప్పుడు ఇన్సర్టెడ్ ఏదైనా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసినప్పుడు, అప్డేటెడ్ ఏదైనా ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని అప్డేట్ చేసినప్పుడు, ఆర్ వెన్ ఏ టేబుల్ ఈస్ క్వరీడ్. మనము లిస్ట్ వ్యూ ఉంది కదండి, అది ఎలా వర్కౌట్ అవుతుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇన్సిడెంట్ లిస్ట్ ని ఓపెన్ చేయాలంటే లైక్ దానికి సంబంధించిన మాడ్యూల్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఇన్సిడెంట్ టేబుల్ లో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ ని లిస్ట్ లో చూపిస్తుంది, అది క్వరీడ్ అన్నమాట. అర్థమైందా? ఎస్, అదే టేబుల్ ని క్వరీ చేసి చూపిస్తుంది అన్నమాట. లైక్ ఏమైనా ఫిల్టర్ పెట్టుకున్నాం అనుకోండి, లైక్ ఆ ఫిల్టర్ కి తగ్గట్టు లిస్ట్ వ్యూలో డేటా చూపిస్తుంది. ఎగ్జాంపుల్ కి ఇన్స్టెంట్ టేబుల్కి వెళ్తున్నాను చూడండి ఒకసారి. ఇన్సిడెంట్ చూడండి, డేటా ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ ఆల్ మీద క్లిక్ చేసామో అంటే ఆ ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్ళి ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం కొరీ చేసుకొని వచ్చింది అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ డేటాబేస్ లో అప్లై చేసి కొరీ చేసేసి డేటాని లోడ్ చేస్తుంది. ఓకేనా,
మనం Okay. ఇక్కడ సంథింగ్ మనం ఏది చేసినా గానీ అది డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి క్వరీ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంటది అన్నమాట ఇప్పుడు కూడా. అది టేబుల్ క్వరీ అంటే. ఓకే, ఎస్, అర్థమైంది. ఓకే. నెక్స్ట్, so business rules are scripts that runs when certain server side conditions are met. మనకి ఇందులో కండిషన్స్ కూడా ఉంటాయి, ఒకసారి ఫామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బిజినెస్ రూల్స్ ఆర్ స్క్రిప్ట్స్ దట్ రన్ వెన్ సర్టెన్ సర్వర్ సైడ్ కండిషన్స్ ఆర్ met. Business rules conditions include when to run a business rule in relation to the database operation and what record operation the business rule apply to. సో బిజినెస్ రూల్స్ మనము లైక్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కండిషన్స్ పెట్టినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఏమన్నా కండిషన్స్ స్పెసిఫై చేస్తే అట్లాగే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలనే దాన్ని బట్టి, అట్లాగే ఏ ఆపరేషన్ జరగాలనే దాన్ని బట్టి బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, వెన్ టు రన్ బిజినెస్ రూల్స్ 4 ఉన్నాయి. బిఫోర్ బిజినెస్ రూల్, ఆఫ్టర్ బిజినెస్ రూల్, అసింక్రనస్ బిజినెస్ రూల్ అండ్ డిస్ప్లే బిజినెస్ రూల్. ఆపరేషన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, క్వరీ. ఓకే, ఇవి అన్నమాట. రండి, బిఫోర్ బిజినెస్ రూల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? బిఫోర్ బిజినెస్ రూల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆఫ్టర్ యూజర్ సబ్మిట్స్ ద ఫార్మ్ బట్ బిఫోర్ ఎనీ యాక్షన్ ఇస్ టేకెన్ ఆన్ ద రికార్డ్ ఇన్ డేటాబేస్. After the user submits the form, but before any action is taken on the record in the database. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇన్స్టెంట్ ఫామ్ ఓపెన్ చేశాను, కొత్త ఇన్స్టెంట్ ఫామ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో డేటా Okay. ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. అది సబ్మిట్ చేయగానే ఏమవుతుంది? వెళ్ళి డేటాబేస్ లో ఇన్సర్ట్ అయిపోతుంది ఆ రికార్డు, లేదా ఎగ్జిస్టింగ్ రికార్డ్ అప్డేట్ చేస్తే డేటాబేస్ లో అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఎస్. Yes. మరి బిఫోర్ బిజినెస్ రూల్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మనం ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రికార్డు పోయి ఆ రికార్డుకు సంబంధించిన యాక్షన్స్, ఆ రికార్డు వెళ్ళి డేటాబేస్ లో ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ అవ్వడానికి ముందు ఎగ్జిక్యూట్ అయ్యేది బిఫోర్ బిజినెస్ రూల్ అన్నమాట. ఎస్. Okay. మనము యూజర్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత, అది వెళ్ళి డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ముందు ఎగ్జిక్యూట్ అయ్యేది బిఫోర్ బిజినెస్ రూల్ అన్నమాట. ఓకే, మరి ఆఫ్టర్ బిజినెస్ రూల్ ఏంటి? ఎస్, మనం ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డేటా వెళ్ళి డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యేది ఆఫ్టర్ బిజినెస్ రూల్ అన్నమాట. ఓకేనా? ఆఫ్టర్ ద యూజర్ సబ్మిట్స్ ద ఫామ్ and after any action is taken on the record in a database లో డేటా మనం సబ్మిట్ చేసిన డేటాబేస్ లో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది ఆఫ్టర్ బిజినెస్ రూల్. అసింక్రనస్ బిజినెస్ రూల్ కూడా అంతే, లైక్ ఇట్ విల్ వర్క్ యాజ్ ఆఫ్టర్ బిజినెస్ రూల్ ఉంది. ఓకే, ఆఫ్టర్ యూజర్ సబ్మిట్స్ ద ఫామ్ and after the scheduler runs the schedule job creates the business rule. ఇక్కడ మీకు బాగా క్లియర్ గా చెప్పాలంటే ఏంటంటే, లైక్ అసింక్రనస్ బిజినెస్ రూల్ కూడా ఆఫ్టర్ బిజినెస్ రూల్ లాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. డేటా వెళ్ళి డేటాబేస్ లో ఇంటరాక్ట్ అయిన తర్వాత. ఓకే, ద సిస్టమ్ క్రియేట్స్ షెడ్యూల్ జాబ్ ఫ్రమ్ ద బిజినెస్ రూల్ ఆఫ్టర్ యూజర్ సబ్మిట్స్ ద ఫామ్ బట్ బిఫోర్ ఎనీ యాక్షన్స్ టేకెన్ ఆన్ ద రికార్డింగ్ డేటాబేస్. ఓకే, మనము అసింక్రనస్ బిజినెస్ రూల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ లార్జ్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్, ఓకేనా, లైక్ మల్టిపుల్ రికార్డ్స్ మీద ఎట్ ఏ టైం ఏదైనా సమ్ యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు అసింక్రనస్ బిజినెస్ రూల్ యూజ్ చేస్తాం అనమాట. సో చూడండి, ద సిస్టమ్ క్రియేట్స్ ఏమవుతుందంటే, అసింక్రనస్ బిజినెస్ రూల్ మనం ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, లైక్ డేటా మనము ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు డేటా వెళ్ళి డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంది. ఓకేనా? ఏం లైక్ చేస్తుంది? బిఫోర్ లాగానేనండి ఇది కూడా? యా, ఎస్, ఎగ్జాక్ట్లీ బిఫోర్ లాగే. ఓకే, మనం ఆఫ్టర్ అని చెప్పాను స్టార్టింగ్ లో, అది రాంగ్ అన్నమాట. లైక్ ఇది కూడా బిఫోర్ బిజినెస్ రూల్ లాగే యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, బిఫోర్ బిజినెస్ రూల్ అనుకోండి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అగైన్స్ట్ ద టేబుల్. అదే అసింక్రనస్ బిజినెస్ రూల్ అయితే ఏమవుతుందంటే, షెడ్యూల్ జాబ్ క్రియేట్ చేసుకొని త్రూ షెడ్యూల్ జాబ్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. మీరు ఆల్రెడీ షెడ్యూల్ ఇంపోర్ట్, షెడ్యూల్ రిపోర్ట్ చూసారు కదా, అట్లాగే షెడ్యూల్ జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
అవి కూడా షెడ్యూల్ Mm. జాబ్ లో ఒక పార్ట్ అన్నమాట. లైక్ మనం చూసిన షెడ్యూల్ రిపోర్ట్. ఓకే, అట్లా ఆటోమేటిక్ గా షెడ్యూల్ జాబ్ క్రియేట్ చేసుకొని ఈ బిజినెస్ రూల్ కి ఆటోమేటిక్ గా షెడ్యూల్ జాబ్ క్రియేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా, ఇది asynchronous business flow. After user submits the form and after the scheduler runs the schedule job created from the business rule. The system creates a schedule job from the business rule after the user submits the form, but before any action is taken on the record in the database. అంటే డేటా వెళ్ళి డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ముందే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ రాంగ్ బిఫోర్ బిజినెస్ రూల్, లైక్ ఇది కూడా. ఓకే, డిస్ప్లే బిజినెస్ రూల్ ఏందో చూడండి. Before the form is presented to the user, just after the data is read from the database. మరి డిస్ప్లే బిజినెస్ రూల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఈ ఫామ్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఆ డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, ఆ డేటాబేస్ నుంచి డేటాను ఫెచ్ చేసుకుని ఇక్కడ నీకు ఫామ్ లో చూపిస్తుంది డేటా. అవునా కాదా? ఈ రికార్డ్ ఫామ్ ఓపెన్ చేయాలన్నప్పుడు డేటాబేస్ కి వెళ్ళి ఆ డేటా నుంచి ఆ డేటా ఫెచ్ చేసుకొని యూజర్ మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది ఫామ్ లో. మరి Yes. డిస్ప్లే బిజినెస్ రూల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్ లో చూపించడానికి ముందు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి, బిఫోర్ ద ఫామ్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద యూజర్, మనకి ఫామ్ లో డేటా చూపించడానికి ముందే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. జస్ట్ ఆఫ్టర్ డేటా ఈజ్ రీడ్ ఫ్రమ్ ద డేటాబేస్, డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకొని మనకి ఫామ్ లో డిస్ప్లే చేయడానికి ముందే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా, ఇది డిస్ప్లే బిజినెస్ రూల్. సో ఈ 4 టైప్స్ మీకు అర్థమయ్యాయా అండి? ఎస్, అర్థమైంది. నెక్స్ట్ Yes, sir. ఆపరేషన్స్. ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, కొరి. ఇన్సర్ట్ అంటే Query. రికార్డ్ క్రియేట్ చేయడం. లైక్ వెన్ ద యూజర్ క్రియేట్స్ ఎ న్యూ రికార్డ్, ద సిస్టమ్ ఇన్సర్ట్స్ ఇంటూ ఏ డేటాబేస్, ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయడం. అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని మాడిఫై చేయడం. డిలీట్ అంటే ఒక రికార్డ్ ని డిలీట్ చేయడం డేటాబేస్ నుంచి. ఓకే, క్వరీ అంటే వెన్ ద యూజర్ సెండ్స్ ఎ క్వరీ ఫర్ ఎ రికార్డ్ or list of records to the database. Typically you should use query operation for before business rules. ఓకేనా, సో క్వరీ ఆపరేషన్ ఎప్పుడు కూడా బిఫోర్ బిజినెస్ రూల్ తోటి యూజ్ చేయని చెప్తున్నాడు. మనం ఏదన్నా లిస్ట్ లో డేటా ఫిల్టర్ చేస్తే ఆ ఫిల్టర్ అనేది డేటాబేస్ కి వెళ్ళి ఫెచ్ చేసుకొని డేటాని డిస్ప్లే చేస్తుంది. అది క్వరీ ఆపరేషన్, ఫిల్టర్ కండిషన్ కైండ్. ఓకే, రండి నావిగేషన్ కి వెళ్ళిపోదాం. అండర్ సిస్టమ్ డెఫినేషన్, we have business rules. Under system definition we have business rules. Business rules యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి sys_state. సేవ్ చేస్తాం. బిజినెస్ రూల్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి sys_state. రండి ఒక బిజినెస్ రూల్ ఫామ్ ఓపెన్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మన సత్య ఐటీ టేబుల్ కదా, దాని మీద బిజినెస్ రూల్, కొత్త బిజినెస్ రూల్ క్రియేట్ చేస్తాం. ఓకే, లైక్ కాన్ఫిగర్ బిజినెస్ రూల్కి వెళ్ళిపోతున్నాం. న్యూ బిజినెస్ రూల్ తీసుకుంటాం. చూడండి బిజినెస్ రూల్ యొక్క ఫామ్ ఎలా ఉంటుంది అంటే, అనేది నేమ్, టేబుల్, యాక్టివ్, అడ్వాన్స్డ్. లైక్ అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోయినాను. చూడండి బిఫోర్ ఆఫ్టర్ రాసినట్టు వేసుకోవాలి. ఇక్కడ ఆపరేషన్స్, యాక్షన్స్ లోకి రండి. లైక్ ఏం జరగాలి యాక్షన్స్ అనేది, ఇక్కడ లైక్ ఫీల్డ్ వాల్యూస్ వితౌట్ స్క్రిప్టింగ్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అడ్వాన్స్ లోకి వెళ్తే స్క్రిప్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూడండి కరెంట్ ప్రీవియస్ ఆబ్జెక్ట్స్, అక్కడ మనకి క్లయింట్ స్క్రిప్ట్ లో న్యూ వాల్యూ ఓల్డ్ వాల్యూ ఎలానో అట్లా అనమాట. కరెంట్ ప్రీవియస్, కరెంట్ అంటే కరెంట్ వాల్యూ అనమాట. కరెంట్ వాల్యూ, ప్రీవియస్ అంటే ప్రీవియస్ వాల్యూ ఇన్ దట్ ఫీల్డ్.
సో మనం ఇక్కడ కరెంట్ ఆబ్జెక్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. రండి కరెంట్ ఆబ్జెక్ట్ తోటి ఉండే మెథడ్స్ నోట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సేవ్ చేస్తాను. చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట కరెంట్ ఆబ్జెక్ట్ తోటి. మనం అవి గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పుకుంటారు. రండి కరెంట్ డాట్ ద్వారా ఏంటి ఏం రావట్లేదు. మెథడ్స్ అయితే ఇక్కడ చూపించట్లేదు అన్నమాట. ఓకే. when to run before insert అనుకుంటాను. చూపించాలి యాక్చువల్గా మెథడ్స్ కూడా ఇక్కడ. ఇది కాదండి. జనరల్ గా ఏంటంటే ఇక్కడ మెథడ్స్ మనం కరెంట్ సెలెక్ట్ చేసుకోగానే వచ్చాయి. సో రావట్లేదు మేబీ ప్రజెంట్ వర్షన్ ఏదైతే ఉందో యూత అందులో లైక్ ఆ వర్షన్ లో ఇది తీసేసారేమో మేబీ. కానీ ఒకసారి నేను నోట్ చేస్తాను, డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ లోనే నోట్ చేసేస్తాను. ఓకేనా. మనకి కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఏది బిజినెస్ రూల్స్ అవి కూడా నోట్ చేసుకుందాం. గ్లోబల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ బిజినెస్. సో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వచ్చేసి కరెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా కరెంట్. సెకండ్ వచ్చేసి ప్రీవియస్. థర్డ్ వన్ వచ్చేసి G_//CRATC. ఫోర్త్ వన్ వచ్చేసి గ్లైడ్ సిస్టమ్ అన్నమాట. గ్లైడ్ సిస్టమ్ GS. సో ఇవి గ్లోబల్ ఆబ్జెక్ట్స్ బిజినెస్ రూల్స్ లో ఉండే గ్లోబల్ ఆబ్జెక్ట్స్. ఓకే. నెక్స్ట్ మెథడ్స్ ఇక్కడ రావట్లేదు అంటే లైక్ ప్రీవియస్ బ్యాచ్ క్లాస్ నోట్స్ నుంచి కాపీ చేసుకుందాం మెథడ్స్ ఏమేమి ఉంటాయి అనేది. ఓకే. మేబీ ఇక్కడ ఉంది యాడ్ యాక్టివ్. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేస్తాం, జస్ట్ కాపీ చేస్తాం. ఇవన్నీ అక్కడ ఆటో పాపులేట్ అవ్వాలన్నమాట కరెంట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఎందుకు అవ్వట్లేదు ఒకసారి మీ ఇన్స్టాన్స్ లో కూడా చెక్ చేయండి, అవుతుందా లేదనేది రేపు చెప్పండి. ఓకేనా. చూడండి లైక్ కరెంట్ డాట్ యాడ్ యాక్టివ్ కొరీ, కరెంట్ డాట్ యాడ్ ఎన్కోడింగ్ కొరీ, కరెంట్ డాట్ యాడ్ జాయిన్ కొరీ, కరెంట్ డాట్ యాడ్ నాట్ నల్ కొరీ, యాడ్ నల్ కొరీ, యాడ్ కొరీ, ఆటో స్పేస్, డిలీట్ రికార్డ్, get display value, get label, get row count, get table name, get unique value, get value, has next, initialize, insert,
new record, next operation, order by descending, query, set about action, set limit, set value, set workflow, update. ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. ఇది లైక్ బిజినెస్ రూల్స్ లో యూజ్ చేస్తాను అనమాట, అలాంగ్ విత్ క్లయింట్ రికార్డ్ ఆపరేషన్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక 2 minutes ఈ మెథడ్స్ చూడండి, 1 minute or 2 minutes. ఇఫ్ పాసిబుల్ ఎవరైనా బయటికి చదవండి. Current add active query, current add encode query, సో current వెయిట్ add కరెంట్ డాట్ యాడ్ యాక్టివ్, కరెంట్ Yeah. డాట్ యాడ్ ఇన్పుట్, అట్లా చదవాలి. ఓకే, current dot add not null query, current dot add null query, current dot add query, current dot add auto sys fields, current dot delete record, current dot get display value, current dot get label, current dot retro count, current dot get table name, current dot get unique value, current get value, current dot has net, current dot insert, current dot initialize, current dot new record, current dot next, current dot operations, New record. new record, current dot new record, current dot next, current dot operation, current dot order by, current dot order by desk, current dot query, current dot set about action, current dot set limit, current dot set value, current dot set workflow, current dot update. ఫైన్. సో ఈ మెథడ్స్ అన్నమాట. ఓకేనా, ఒకసారి లైక్ రఫ్ నోట్ బుక్ మీద ప్రాక్టీస్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పాను, గ్లైడ్ ఫామ్ కే పెట్టలేదు. ఓకేనా, దీనికి కూడా ప్రాక్టీస్ చేయండి. చేయడం చేయకపోవడం అనేది అది మీకు సంబంధించిన విషయం. చేయకపోతే మీరు టైం వేస్ట్ చేస్తున్నట్టే. ఇవన్నీ కూడా నోటెడ్ అవ్వాలండి, మెథడ్స్ అన్ని కూడా నోటెడ్ అవ్వాలి. ఓకేనా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్లైడ్ రికార్డ్ ఏపీఐ గురించి నోట్ చేసుకున్నాం. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే ఈ మెథడ్స్ అన్ని కూడా గ్లైడ్ రికార్డ్ ఏపీఐ తోటి చెప్పుకుంటాం అన్నమాట. గ్లైడ్ రికార్డ్ గురించి గ్లైడ్ రికార్డ్ క్లయింట్ స్క్రిప్ట్స్ లో కానీ ఉన్నాయి కదండి సార్ గ్లైడ్ రికార్డ్. క్లయింట్ స్క్రిప్ట్ లో గ్లైడ్ రికార్డ్ ఉంటుందండి. ఓకేనా, గ్లైడ్ అజాస్, గ్లైడ్ యూజర్, గ్లైడ్ ఫామ్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా, లైక్ క్లయింట్ స్క్రిప్ట్ లో కూడా గ్లైడ్ రికార్డ్ రాస్తే వర్క్ అవుతుంది, అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకేనా, యాక్చువల్ గా గ్లైడ్ రికార్డ్ అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. చూడండి, గ్లైడ్ రికార్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటాబేస్ ఆపరేషన్స్. డేటాబేస్ ఆపరేషన్స్ కోసం మనం గ్లైడ్ రికార్డ్ యూజ్ చేస్తాం. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, the glide record API is the primary means of interfacing with the database on the server side. A glide record is an object that contains record from a single table. Use the API to initiate glide record object and add query parameters, filters, limits, and order. Okay, idan glide record definition. సో అట్లాగే ఈ గ్లైడ్ రికార్డ్ సంబంధించిన వివరాలు కూడా నేను కాపీ చేస్తున్నాను. మనకి ఇక్కడ 4 సింటాక్సెస్ ఉంటాయండి గ్లైడ్ రికార్డ్ లో. 4 ఆపరేషన్స్ ఉంటాయి గ్లైడ్ రికార్డ్ అయితే: ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, కోడ్. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఎస్, రండి ఒకసారి.
glide record set operation. సింటాక్సెస్ రాస్తున్నాను అండి ఈ రోజుకి. glide record insert operation where gr equal to new glide record of first syntax రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, new glide record of table name gr dot initialize gr dot insert. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్న మెథడ్స్ అన్ని కూడా పైన కరెంట్ ఆబ్జెక్ట్ తోటి ఉన్న మెథడ్స్ అన్నమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. gr డాట్ ఫీల్డ్ నేమ్ ఈక్వల్ టు లైక్ వాల్యూ. ఇది గ్లైడ్ రికార్డ్ ఇన్సర్ట్ ఆపరేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్లైడ్ రికార్డ్ అప్డేట్ ఆపరేషన్ నోట్ చేసుకోండి. సేమ్ అది where gr equal to new glide record of table name gr dot add query of condition field comma value. For example, gr dot query value gr dot next gr dot and field name equal to value. Next glide record delete. Okay, same ఇక్కడ ఆపరేషన్ మర్చిపోయాను రాయడము. gr డాట్ అప్డేట్ అని ఆపరేషన్ అండి. డిలీట్ వచ్చేసి సేమ్ ఉంటుంది అన్నమాట, ఇంకా ఇది ఉండదు. gr డాట్ డిలీట్. నెక్స్ట్ గ్లైడ్ రికార్డ్ కోరి ఆపరేషన్. ఓకే, సేమ్ అప్డేట్ కాపీ చేసుకోండి. కాపీ పేస్ట్. ఓకే, ఇక్కడ అప్డేట్ అవసరం లేదు. డేటా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇదన్నమాట 4 సింటాక్సెస్. సో ఈచ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇది మళ్ళీ కాపీ చేస్తున్నాను. కాపీ పేస్ట్ హియర్ సేవ్. రండి, ఈచ్ లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకసారి. గ్లైడ్ రికార్డ్ ఇన్సర్ట్ ఆపరేషన్. ఓకే, ఇదేం చేస్తుంది? creates a glide record object check for a table. ఓకే, మనం ఇక్కడ ఏ టేబుల్ అయితే ఇస్తామో ఆ టేబుల్ కి ఒక గ్లైడ్ రికార్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ gr డాట్ ఇనిషియలైజ్ అనేది ఏం చేస్తుంది? ఇనిషియలైజ్ ఎంటీ స్పేస్ బార్ న్యూ రికార్డ్. ఓకే, సో కొత్త రికార్డు క్రియేట్ చేయడానికి ఒక ఎంటీ స్పేస్ క్రియేట్ చేస్తుంది ఇనిషియలైజ్ అంటే. ఓకే, నెక్స్ట్ లైక్ సెట్టింగ్ ఫీల్డ్ వాల్యూస్. ఇక్కడ ఆ ఫీల్డ్స్ లో వాల్యూస్ ని సెట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇన్సర్ట్ ఏ రికార్డ్ ఇంటూ టేబుల్. ఒక టేబుల్ ఒక రికార్డ్ చేయడానికి కానీ అర్థమైందండి అందరికి ఇది? ఎస్, గ్లైడ్ రికార్డ్ ఇన్సర్ట్ సింటాక్స్ అర్థమైంది అందరికి? ఇన్సర్ట్ ఆపరేషన్ సింటాక్స్ where gr equal to new glide record of table name creates a glide record object for a table కి glide record object క్రియేట్ చేస్తుంది. gr డాట్ ఇనిషియలైజ్ అట్లాగే gr డాట్ న్యూ రికార్డ్ కూడా యూజ్ చేస్తాం. 1 minute అండి చాలు.
ఓకే, సో ఇక్కడ ఏంటంటే జిఆర్ డాట్ ఫీల్డ్ ఈక్వల్ టు వాల్యూ అంటే ఫీల్డ్ వాల్యూస్ సెట్ చేస్తుంది. ఓకే, ఇట్లా కాకపోయినా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది అనమాట, జిఆర్ డాట్ సెట్ వాల్యూ అని చెప్పేసి. ఆ మెథడ్ యూజ్ చేసి అయినా చేయవచ్చు, ఇదైనా చేయవచ్చు. ఓకేనా, లైక్ జిఆర్ డాట్ ఇన్సర్ట్ అంటే రికార్డు టేబుల్ లో ఇన్సర్ట్ అయిపోతుంది. రండి, సేమ్ అప్డేట్ ఆపరేషన్కి వెళ్ళిపోతాం అది. ఓకేనా, క్రియేట్స్ ఏ గ్లైడ్ రికార్డ్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ టేబుల్. ఓకే, filter here, 5L2 filter here, filter, wait, apply, అప్డేట్ రాయాలి కదన్న ఫస్ట్ పాయింట్. update ఉంటుంది. క్రియేట్ ఏ గ్లైడ్ రికార్డ్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ టేబుల్ అన్నావు కదా, అక్కడ అప్డేట్ రాయాలి క్రియేటివ్ ఉండాలా? ఇట్ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్. మనం JSON ఆబ్జెక్ట్ అవి చూసాం కదా, అట్లా ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం అనమాట ఆ టేబుల్ కి. ఓకేనా, ఓకేనా, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ ఈ మెథడ్స్ అన్ని పెర్ఫార్మ్ చేస్తాం దానికి. ఓకే, లైక్ రికార్డ్ క్రియేట్ చేయడం వేరు, ఆ అగైనెస్ట్ దట్ టేబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వేరు. ఎట్లా, లైక్ ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైక్ ఇట్ కైండ్ ఆఫ్ నిక్ నేమ్, అలియాస్ నేమ్ అనుకోవచ్చు. ఓకేనా, వేర్ ఇన్సిడెంట్ యాజ్ INC. ఓకేనా, ఇక్కడ INC అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి. అట్లాగే ఇక్కడ మనము వేర్ GR ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఆ ఇన్సిడెంట్ టేబుల్ సంబంధించిన ఆబ్జెక్ట్ GR లోకి వచ్చేసింది ఇక్కడ ఈ ఆబ్జెక్ట్. ఓకేనా, అప్లై ఫిల్టర్ టు టేబుల్. ఫిల్టర్ కండిషన్ ఏమైనా ఫిల్టర్ చేసుకోవాలి డేటా అనుకుంటే ఇక్కడ అప్లై చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ ఫిల్టర్ అగైనెస్ట్ ద టేబుల్. ఓకే, ఈ టేబుల్ మీద ఫిల్టర్ కండిషన్ అప్లై ఎగ్జిక్యూట్ చేసేస్తుంది ABL అండ్ ఫెచ్ ద డేటా. ఫిల్టర్ కండిషన్ అప్లై చేస్తుంది. ఏమైనా ఫిల్టర్ కండిషన్స్ అంటే ఎగ్జిక్యూట్ ఫిల్టర్ కండిషన్ అగైనెస్ట్ ద టేబుల్ అండ్ ఫెచ్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇదేం చేస్తుంది, జిఆర్ డాట్ నెక్స్ట్ అనేది ఏం చేస్తా అంటే చెక్స్ ఫర్ నెక్స్ట్ రికార్డ్. ఓకే అండి, మనం ఈ జిఆర్ డాట్ కోరి ఏం చేస్తుంది, డేటాను ఫెచ్ చేస్తుంది కదండి, లైక్ ఫిల్టర్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ డేటాని నెక్స్ట్ రికార్డ్, ప్రతిసారి నెక్స్ట్ రికార్డ్ ని చెక్ చేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ రికార్డ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది వైల్ లూప్ లో, తర్వాత నెక్స్ట్ రికార్డ్ కోసం చెక్ చేస్తుంది. అట్లా అనమాట జిఆర్ డాట్ నెక్స్ట్. ఓకే, సెట్టింగ్ ఫీల్డ్ వాల్యూస్. ఓకే, సెట్టింగ్ ఫీల్డ్ వాల్యూస్ ఇది వచ్చేసి అప్డేట్ రికార్డ్ ఇంటూ టేబుల్, రికార్డ్ ఇంటూ టేబుల్ లోకి రికార్డ్ అప్డేట్ చేసేస్తుంది. ఇది గ్లైడ్ రికార్డ్ అప్డేట్ ఆపరేషన్. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి, చూడండి ఒకసారి. ఎస్, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే చెప్తాను. ఓకేనా, ఓకే, నెక్స్ట్ గ్లైడ్ రికార్డ్ డిలీట్ ఆపరేషన్. గ్లైడ్ రికార్డ్ హలో, చెప్పండి తులసి గారు. గ్లైడ్ రికార్డ్ డెఫినేషన్ చెప్పలేదు కదండి. సింగిల్ డే గ్లైడ్ రికార్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటాబేస్ ఆపరేషన్స్. ఓకే, డేటాబేస్ ఆపరేషన్స్ కోసం హెల్ప్ అవుతుంది. ఓకేనా, అదే ఓకే, నెక్స్ట్ చూడండి, ది గ్లైడ్ రికార్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటాబేస్ ఆపరేషన్స్. డేటాబేస్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, క్వరీ ఉంటాయి. కవర్డ్ ఆపరేషన్స్ అంటారు అదన్నమాట.
The Glide Record API is primary means of interfacing with the database on the server side. Glide Record API అనేది ఏంటంటే లైక్ సర్వర్ సైడ్ త్రూ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. Glide record is an object that contains records from a single table. ఒక టేబుల్ నుంచి డేటాని తెచ్చుకోవడానికి హెల్ప్ అయ్యేది గ్లైడ్ రికార్డ్. యూజ్ ద API టు ఇన్స్టాన్షియేట్ ద గ్లైడ్ రికార్డ్ ఆబ్జెక్ట్ అండ్ యాడ్ కోడింగ్ పారామీటర్స్, ఫిల్టర్స్, లిమిట్స్ అండ్ ఆల్. ఓకే, లైక్ గ్లైడ్ రికార్డ్ కి ఇవన్నీ యాడ్ చేయొచ్చు, లైక్ ఫిల్టర్స్, లిమిట్స్ వాడాలి. మనం ఇక్కడ ఫిల్టర్ కండిషన్ యాడ్ చేస్తాం చూడండి విత్ యాడ్ కోడింగ్. మనకి డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి లైక్ ఫిల్టర్ కండిషన్ యాడ్ చేయడానికి, అవి క్లాస్ లో చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ గ్లైడ్ రికార్డ్ డిలీట్ ఆపరేషన్. ఫస్ట్ creates a glide record object for a table. Next one, apply a filter condition to table. Okay, తర్వాత లైక్ ఎగ్జిక్యూట్ అవ్వడం, లైక్ ఫిల్టర్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, సేమ్ అనమాట అది. నెక్స్ట్ రికార్డ్ ని చెక్ చేసుకుంటాం. వైల్ ఇక్కడ వైల్ మనం ఇక్కడ ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు అండి. ఎప్పుడు ఇఫ్ యూజ్ చేయాలి, ఎప్పుడు వైల్ యూజ్ చేయాలి అనేది ఒకసారి చెప్తుంది. ఓకే, ఇక్కడ ఫీల్డ్ వాల్యూ సెట్ చేసుకుని వెళ్ళి డైరెక్ట్ గా రికార్డ్ డిలీట్ చేయాలి. ఓకేనండి, రికార్డ్ ని డిలీట్ చేస్తుంది టేబుల్ నుంచి. ఇది గ్లైడ్ రికార్డ్ డిలీట్ ఆపరేషన్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఇక్కడ చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఓకే, చూడండి 4 సింటాక్సెస్ సిమిలర్ గానే ఉంటాయి అన్నమాట, చిన్న చేంజెస్ ఉంటాయి ఒక్కొక్క దానికి. లైక్ ఇన్సర్ట్ కి అప్డేట్ కి ఒక ఆపరేషన్ తేడా ఉంటుంది. లైక్ కొరీకి అప్డేట్ కి సింపుల్ ఒక లైనే డిఫరెన్స్ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ లైన్స్ అన్ని సేమే ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ యాడ్ ఫీల్డ్ వాల్యూస్ టు యాడ్ అంటే అసైన్ ఫీల్డ్ వాల్యూస్ టు యాడ్ అసైన్ ఫీల్డ్ వాల్యూస్ టు వేరియబుల్స్. ఓకేనా, ఇవి సింటాక్సెస్ అండి. ఓకేనా, గ్లైడ్ రికార్డ్ కొరీ ఆపరేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ 4 సింటాక్సెస్ ఒక 1 minute అట్లా చూడండి. వేరియబుల్ అనండి. ఏంటంటే వేరియబుల్ ఏంటి అర్థం అవ్వలేదు. లైక్ ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ వాల్యూస్ ని మనము ఇక్కడ సెట్ చేస్తాం వేరియబుల్స్, లైక్ డేటా అని ఒక వేరియబుల్ ఉంది. కరెక్ట్, ఓకేనా. మీకు ప్రాక్టికల్ గా 1 or 2 ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది క్లియర్ గా. ఓకే, ఇప్పుడు ఏంటంటే జస్ట్ సింటాక్స్ చూడండి, ఏమైనా మీకు అర్థం అవ్వలేదు ఈ పర్టికులర్ లైన్ అంటే చెప్తాను. చూడండి, మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏదైనా రియల్ టైం యూస్ కేసెస్ అడగాలంటే మాక్సిమం 90% గ్లైడ్ రికార్డ్ మీదే ఒక యూస్ కేస్ ఇచ్చి రాయమంటారు అనమాట, స్క్రీన్ షేర్ చేసి నోట్ ప్యాడ్ లో.
ఓకేనా? అంత ఇంపార్టెంట్. ఈ రోజు చెప్పుకున్న బిజినెస్ రూల్స్ వచ్చేసి గ్లైడ్ రికార్డు అండ్ ఇంపార్టెంట్. ఓకేనా? గ్లైడ్ రికార్డు 5 స్టార్స్ పెట్టుకోవచ్చు, అంత ఇంపార్టెంట్. బిజినెస్ రూల్స్ కి 5 స్టార్స్ పెట్టుకోవచ్చు, అంత ఇంపార్టెంట్. ఏమన్నా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. నో? ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ కాపీ చేస్తాను. ఇంక ఇది అవసరమా అండి? నేను అవసరం లేదనుకుంటున్నా, అక్కడ క్లియర్ గానే ఉంది కదా. కమెంట్స్ అవన్నీ క్లమ్జీగా ఉంటాయని చెప్పేసి 2 times కాపీ పేస్ట్ చేశాను. ఎస్, అటెండెన్స్ తీసుకుంటాను. ఈ రోజు అయితే అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది అనిపించింది. లైక్ నరసింహ జాయిన్ అవ్వలేదు, సైదులు జాయిన్ అవ్వలేదు, ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు. గోపిరెడ్డి జాయిన్ అవ్వలేదు, శ్యామ్ జాయిన్ అవ్వలేదు. 4 members జాయిన్, రవీందర్ జాయిన్. ఏమైనా కొరీస్ ఉన్నాయండి? 4 minutes ఉంది, ఇంకేమైనా ఉంటే చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి గ్లైడ్ ఫామ్ నుంచి, చెప్పండి. సో హౌ టు గెట్ ఏ వాల్యూ ఆఫ్ ఫీల్డ్ ఇన్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్? ఎవరైనా చెప్పండి. గ్లైడ్ ఫామ్ మెథడ్స్ మీద ఎగ్జాంపుల్ అన్నమాట ఇది నేను అడిగింది. హౌ టు గెట్ ఏ వాల్యూ ఆఫ్ ఫీల్డ్ ఫ్రమ్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. గెట్ వాల్యూ మెథడ్ మొత్తం ప్రాపర్ గా చెప్పండి. డాట్ ఫీల్డ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఫస్ట్ ఎవరు చెప్తారు? జిఆర్ డాట్ ఫీల్డ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ గ్లైడ్ ఫామ్ మెథడ్స్ చెప్పండి. ఓకే, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ గురించి కాదు నేను అడిగింది. హౌ టు గెట్ ఏ వాల్యూ ఆఫ్ ఫీల్డ్ by using glide form method in client side program. G underscore form dot get value Okay. of field name. Field name. just only field name on Oh, not true or G underscore form dot get value of field name. Okay. Next, how to make field read only in client side programming. Okay. G underscore form dot set read only and field name and true or false condition. Field, yes. Field name comma true. Read on section. Next. How to add choice value from the client side programming into the choice field. G underscore form. Choice field, sir. Okay. Yes. G underscore form dot add option choice field name value label. చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్ అంటే మీరు చెప్పింది కరెక్టే. G underscore form dot add option of choice field name comma value comma label ఇలా చెప్పాలి. ఓకేనా? లైక్ చాయిస్ ఫీల్డ్ నేమ్ వాల్యూ లేబుల్ అంటే వాళ్ళకి అర్థం అవుతుందిలే కానీ వాళ్ళు ఇది ఇట్లా ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, కామా సపరేటెడ్ కదా. Okay, sir. Next, how to display message on the form, information message on the form. G underscore form dot add information info message
of message. Oh, perfect. So how to check whether we are open new record or existing record from the client side programming? G underscore form dot is new record. J underscore form dot is okay. Okay guys, thank you everyone. So ఇది ఒకసారి ప్రిపేర్ అయ్యిరండి, ఓకేనా? ఈ సింటాక్సెస్ పైన గ్లైడ్ బిజినెస్ రూల్స్ తో రాసిన మెథడ్స్ అన్ని కూడా రఫ్ నోట్ బుక్ మీద ప్రాక్టీస్ చేసి రండి. ఓకే, Okay. యా, థ్యాంక్ యూ ఎవరివన్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.